హలో బిగ్ బాస్ వ్యూవర్స్. ఏంటి హలో అండి కాకుండా బిగ్ బాస్ వ్యూవర్స్ అంటున్నానా? లేదు, ఇప్పటి వరకు ఛానల్ని ఇంతలా తీసుకొచ్చేది ఒక్క ఆడియన్స్, అది బిగ్ బాస్ వ్యూవర్స్కి మాత్రమే సాధ్యమైంది. చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అప్డేట్ చెప్తాను. దువ్వాడ మాదిరి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో గౌరవ్కి దువ్వాడ మాదిరి గారికి టైఅప్ అవుతుంది. అయితే తనుజ గారిని అడుగుతారు, యూజ్ చేస్తావా గోల్డెన్ బజార్ అని. కానీ దువ్వాడ మాదిరి ఆవిడతో అంటారు, నా కోసం అయితే మాత్రం నువ్వు ఎప్పుడు యూజ్ చేయొద్దు గోల్డెన్ బజార్ అని ఆవిడ చెప్పడంతో తనుజ అందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నో అని అంటారు. ఆ క్లిప్పింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉందని తెలిసింది. సో ఇది అప్డేట్ అనమాట. సో మొత్తానికి తనుజ గారికి ఉన్న ఏకైక సపోర్ట్ వెళ్ళిపోయారని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఎట్లా టర్న్ ఓవర్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తనుజ ఇప్పటి వరకు మాధురి గారు పక్క నుండి సపోర్ట్ చేశారు. బర్ని గారు అయితే ఫస్ట్ దివ్య అని చెప్పారు, అది మొన్న గేమ్ ఆడినందుకు అని అంటున్నారు. మరి నిజంగా గేమ్ ఆడినందుకు నిజంగా తనుజ గారు సపోర్ట్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికొచ్చి తనుజ గారు ఇండివిజువల్గా అయితే ఏ గేమ్ గెలవలేదు. అదైతే అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అది చూద్దాం ఇప్పటి నుంచి ఎట్లా వెళ్తుందో. అయితే ఫ్రైడే ఏం జరుగుతుందో చూపిస్తారు. ఫ్రైడే ఏం జరుగుతుందో చూపించే ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఆమ్లెట్ గురించి, ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ డిమాండ్ వేస్తూ ఉంటారు. బర్నీ గారు ప్లేట్ పట్టుకుని రావడంతో ఆయనకి ఇచ్చేస్తారు. ఈ లోపల తనుజ ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఆకలేస్తుంటే తనకి ఇవ్వలేదని చెప్పి తన గుడ్డు తీసుకుని కోపంగా వెళ్ళిపోయి కూర్చుంటారు. డీమన్ పవన్ వెళ్తారన్నమాట. పవన్ వెళ్ళి అట్లా కాదు, ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, అందుకే ఆయనకి వేసాను అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. తనుజ గారు కోపం, ఇరిటేషన్ ఈజీగా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ నిజమే, పవన్ చెప్పింది నిజమే, ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన ప్లేట్ పట్టుకుని అట్లా అన్నం ప్లేట్ పట్టుకుని వచ్చేసరికి పాపం ఆ అబ్బాయి వేసేసాడు. దానికి కూడా కోపం అవ్వకుండా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిందనమాట. కానీ ఆవిడ తన గుడ్డు తీసుకుని వెళ్ళిపోతారు. ఒక పెప్సీ, అది థమ్స్అప్ టాస్క్ పెట్టడం జరుగుద్ది, పెప్సీ కాదు, బిర్యానీ అందులో ఇవ్వడం జరుగుద్ది. అయితే బర్నీ గారి టీం విన్ అవుతారు. బర్నిగన్ టీం విన్ అవుతారు. ఇటు ఈ టీంలో ఇమాన్యువల్, బి టీంలో ఇమాన్యువల్ వీళ్ళందరూ ఉంటారు, మాధురి వీళ్ళందరూ ఒక టీము. అయితే బిర్యానీ ఇవ్వడం జరుగుద్ది. బిర్యానీ ఇస్తే మాధురి గారు వెళ్ళి అడిగితే లేదు ఆగండి, అందరికీ ఈక్వల్గా ఇస్తాను, గెలిచిన వాళ్ళు తిన్నాక వాళ్ళందరికీ వెళ్ళాక ఇస్తాను అన్న ఉద్దేశంతో ఆయన ఫస్ట్ మాట్లాడతారు. సో మాధురి గారు కోపం వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు దివ్య వచ్చి ఇన్వాల్వ్ అయిపోతారు. అలా కాదు, నాకు తెలిసి ఏం జరుగుతుందో అది ఇది అంటే దివ్య, మాధురి గారు అంటారు, నేను బర్నీ గారు అడిగారు, బర్నీ గారితో మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అనకూడదు. కానీ ఫస్ట్ మిస్టేక్ అండి. బర్నీ గారు ఎంత పోజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ వాళ్ళ టీంలో ఆల్రెడీ ఇమాన్యువల్కి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఈవిడికి కూడా కొంత ఇచ్చి ఉండాల్సింది. అట్లా ప్లేట్ పట్టుకొని తిందామని వచ్చే టైంకి ఎవరైనా నించున్నా అక్కడ ఇవ్వకపోతే ఎవరికైనా బాధేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీమన్ పవన్ ఆమ్లెట్ వేసినప్పుడు ఆయన ప్లేట్ పట్టుకు వచ్చాడు కదా, ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పి తనుజాకి ఇవ్వకుండా ఇటు బర్నీ గారికి ఇచ్చేసారు. ఇట్ మేక్ సెన్స్. అట్లనే ఈవిడ కూడా ప్లేట్ పట్టుకొని తిందామని నించొని ముందుకు వచ్చినప్పుడు ఇచ్చి ఉండాల్సిందే అని అనిపించింది. అట్లీస్ట్ చికెన్ పీసెస్ అందరికీ ఈక్వల్గా రావాలని డివైడ్ చేసి ఇస్తానని చెప్పేసి అన్న బర్నీ అందరూ కొంత పీస్ తీసి ఈవిడికి ఇచ్చేసి తర్వాత పాటలు తగ్గించి ఉండాల్సింది. కానీ అది జరగకపోవడం వల్ల మిస్అండర్స్టాండ్ చాలా క్రియేట్ అయ్యింది. అయితే కళ్యాణ్ వచ్చి మాట్లాడడానికి ట్రై చేసి కామ్గా వచ్చేటని ట్రై చేసినప్పటికీ కూడా లేదు అట్లా కాదు అని చెప్పి మాధురి గారు హర్ట్ అయ్యానని చెప్పి చెప్తారు. బర్నీ గారు మళ్ళీ వస్తే, కాదు బర్నీ గారు, ఏదైనా సరే మీతో మాట్లాడుతున్నప్పుడు మీరే కదా నాతో మాట్లాడాలి, ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నారు, కెప్టెన్ అయితే మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నేను మాట్లాడుతున్న ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేనే కదా అక్కడ మాట్లాడాలి అని చెప్పి మాధురి గారు పాయింట్ రైజ్ చేస్తారు. దివ్య గారు మాత్రం ఈ హ్యాబిట్ మానుకోకపోతే రచ్చ జరుగుద్దండి. మేబీ బర్నీ గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి దివ్య గారు అది ప్రొజెక్ట్ చేయకపోయినా కెప్టెన్సీ, నేను కెప్టెన్ని కదా నేను మాట్లాడుతున్నాను అంటారు. కానీ అక్కడ అసలు ఏమంటారో అట్లా కెప్టెన్ మాట్లాడుతున్నట్టు అనిపించదు. నిజంగానే దివ్య మాట్లాడితే బర్నీ గారి విషయంలో కనీసం అవతల మనిషి ఏం చెప్తున్నారో కూడా వినకుండా ఈవిడ ఒపీనియన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో బర్నీ గారి విషయంలో దివ్య గారు అయితే ఆచితూచి అడిగేయాలి, లేకపోతే ఆవిడకే మైనస్, ఆవిడనే పంపించేస్తారు ఇంట్లోంచి, అదైతే నో డౌట్. ఎందుకంటే ఆవిడ ఊరికినే బర్నీ అనుకుంటే ఆయన చుట్టూరునే అట్లా ఏ టాపిక్ వచ్చినా ఆవిడ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అట్లా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన గేమ్ ఆయన ఆడనిస్తూ ఈవిడ గేమ్ ఈవిడ ఆడుతూ ఉంటే బాగుంటుంది. అయితే మొత్తానికి చికెన్ టాస్క్లో తెలిసింది ఏంటంటే బర్నీ గారు లాస్ట్లో అందరికీ పీసెస్ కట్ చేసి ఇద్దాం అనుకుంటారంట, ఈక్వల్గా డివైడ్ చేసి, ఎవరైతే విన్ అవ్వలేదో ఆ టీం మెంబర్స్కి. కానీ అప్పటికి ఇమాన్యువల్ వీళ్ళందరూ తింటూ ఉంటారంట. మరి ఆ లెక్క ఏంటి అన్నది మనకు తెలియదు. ఇదైతే నాగార్జున అడిగినప్పుడు చెప్తారు బర్నీ గారు. సో తర్వాత తనుజ వచ్చి అడుగుద్ది, కాదు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడింది దివ్య ఎందుకు మాట్లాడుతుంది, యాజ్ ఇట్ ఈస్ అంతే కదా. తనుజ చెప్తుంది క్లియర్గా,
ఆ గేమ్ అట్లానే వెళ్ళనియండి, ఈసారి మళ్ళీ రిపీట్ కానివ్వద్దు అని. నిజమే, ఈసారి అయితే తనుజ చాలా క్లారిటీగా చెప్తుంది. బర్నీ గారిని బర్నీ గారి గురించి మంచి ఆలోచించి చెప్తుంది అనిపించింది. అదైతే చెప్పాల్సిన ఏమంటారు ఒప్పుకోవాల్సిన వాస్తవమే అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ మాధురి గారిది దివ్య డిస్కషన్ ఎట్లా వెళ్తుంది అంటే, ఏదో బర్నీ గారు పీస్ ఇవ్వలేదు, కోరిండి ఇవ్వలేదు అన్నట్టు డిస్కషన్ వెళ్తుంది. కానీ క్లారిటీగా అక్కడ ఏం జరిగిందో దివ్య గారికి కూడా తెలియదు. నాగార్జున గారి డిస్కషన్ బయటపడుతుంది అనమాట మొత్తానికి. ఇంకా ఇప్పుడు నాగార్జున గారి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సుమన్ శెట్టి గారిని పొగుడతారు, చాలా బాగా ఆడుతున్నారు, ఉన్న మాట ఉన్నది చెప్తున్నారు, పర్సంటేజ్ పెరిగింది గ్రాఫ్ అని. సో దాని తర్వాత సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ, సంజన గారిది మాధురి గారి గొడవ అయింది కదా, షటప్ అని, మైండ్ యువర్ వర్డ్స్ కదా, షటప్ కామన్ సెన్స్ లేదా అని ఇట్లా మాటలు వదిలేశారు కదా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. వాళ్ళిద్దరు దాంట్లో ఎవరు తప్పు అని అంటే సంజన అదే తప్పు అంటారు. ఎందుకు అని అంటే, అక్కడ మాట్లాడుతున్నప్పుడు మాధురి గారు అన్న మాటకి సంజన గారు తీసిన మాటకి డిఫరెన్స్ వచ్చింది అని అంటారు. అదేంటంటే, తెలుగు రాదు అని అంటారు, కానీ తెలుగులో నేను మాట్లాడింది తప్పు అని మీరు ఎలా అంటారు అన్నట్టు సంజన గారు మాట్లాడతారు. కానీ ఎక్కడో ఒక రకంగా ఆ వీడియో చూసినప్పుడైతే సంజన గారిది మిస్అండర్స్టాండింగ్లా అనిపించింది. మాధురి గారు అక్కడ ఏం సందర్భంలో అంటారంటే, నాకు తెలుగు రాదు అని చెప్పి బర్నీ గారు నామినేషన్ చెప్పిన ఆవిడ మీరు అసమర్థ క్యాప్టెన్ అని చెప్పి ఇంతలా తెలుగు మాట్లాడుతున్నారా, ఆవిడ కావాల్సినప్పుడు తెలుగు వచ్చేస్తారా అని మాట్లాడారే కానీ ఈ మాట సంజనది తప్పు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు అక్కడ. సో సంజన గారు అక్కడ బయటపడిపోయారు అనమాట. అండ్ తర్వాత అసమర్థ క్యాప్టెన్ అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకో వీడియో ప్లే చేస్తారు, ఇన్క్యాపబుల్, ఇన్ఎఫిషియన్సీ అన్నట్టు ఒక వీడియో ప్లే అవుతుంది. చెప్పాలంటే సంజన గారు పోక్ చేశారు, అది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అది ఎవరిని? సుమన్ శెట్టి గారిని. సుమన్ శెట్టి గారికి ఇక్కడ మాధురి గారు వెళ్ళి అక్కడ సపోర్ట్ వచ్చేసరికి సంజన గారు తీసుకోలేకపోయేసరికి అక్కడ వాళ్ళిద్దరు కన్వర్జేషన్ హీట్ ఎక్కిపోయింది. సంజన గారు అంటున్నప్పుడు పోనీ మాధురి గారు ఊరుకున్నారా అంటే, అబ్బాయి మాధురి గారు అసలు ఊరుకునే ప్రసక్తే లేదులేండి, ఇద్దరికిద్దరు సరిపోతారు. సో నాగార్జున గారు కూడా అంటారు, ఒకళ్ళు హీట్లో ఉన్నప్పుడు ఇంకొకరు ఆగుండి ఉంటే అది ఇంకోలా వెళ్ళుంటేది, కానీ అక్కడ ఇద్దరు ఆగలేదు, మీ ఇద్దరు బాగానే ఉంటారు కదా ఫ్రెండ్స్గా, కానీ ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎందుకు ఇట్లా బిహేవ్ చేశారు అన్నట్టు నాగార్జున గారు కూడా క్వశ్చన్ చేస్తారు. తప్పే లేదండి. కట్ చేస్తే ఈ వారంలో మాధురి దగ్గర సంజన గారు ఉంటారు, సంజన గారి దగ్గర మాధురి గారు ఉంటారు, కానీ గొడవల దగ్గరికి వచ్చేసరికి ఈ సీన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా అయిపోతుంది. అలా అంటే మాధురి గారు అంటారు, నాకు ఎంత క్లోజ్ అయినా నేను చెప్పాల్సిన చోట అలానే ఉంటాను, నేను అలానే చేస్తాను అన్నట్టు మాధురి గారు అంటారనమాట. అది మాధురి గారి బిహేవియర్ అన్నట్టు, నేచర్ అన్నట్టు ఒప్పుకోవాలి. సో అసలు ఎందుకు అంత హీట్ అన్నట్లు సంజనాని మొత్తానికి అడిగితే, నామినేషన్ తీసుకోలేకపోయాను అని అంటారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఆవిడ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పా రివ్యూ ఇస్తున్నప్పుడు, సంజన గారు నామినేషన్ తీసుకోలేరు. నాట్ ఓన్లీ సంజన గారు, ఈవెన్ తనుజ గారు కూడా నామినేషన్ కానీ గేమ్ ఓడిపోతే కానీ తీసుకోలేరు. ఇద్దరు కూడా తీసుకునే ఆ క్వాలిటీ ఇద్దరిలోని కూడా ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, తనుజ గారు కూడా గేమ్ ఓడిపోతే ఖచ్చితంగా వచ్చి ఆవిడ అసలు ఇంకెలా అంటే ఇక్కడితో అయిపోయింది ప్రపంచం అన్న రేంజ్లో ఫెడ్అప్ అయిపోతారు అనమాట. అంటే ఆవిడ రెస్ట్లెస్నెస్ చూపిస్తారు. అదే క్వాలిటీ సంజన గారిలో కూడా ఉంది. అక్కడ ఏం చేయలేక వచ్చి ఇక్కడ సుమన్ శెట్టి గారిని గిచ్చుతారనమాట. ఆ గిచ్చే ప్రాసెస్లో అనుకోకుండా మాధురి గారు దూరితే మాధురి గారు ఈవిని గిచ్చుతారు, ఈవిడ వచ్చి మాధురి గారిని గిచ్చుతారు. మొత్తానికి ఇద్దరు గిచ్చుకుంటారు అనమాట. అదైతే క్లారిటీగా ఈరోజు తెలిసింది ఆ సీన్ అయితే మాత్రం క్లారిటీగా. సో ఇక్కడ సంజన గారి క్లాస్ అయ్యాక నెక్స్ట్ కళ్యాణ్ ఏంటి నువ్వు ఆర్డర్ వేస్తావా? మరేం లేదండి, ఆ ఆలు కుర్మా బెండకాయ గురించి దాని గురించి అనమాట. అసలు కళ్యాణ్ ఆర్డర్ వేయడానికి రీజన్ ఎవరు అనేది బయటపడింది. దివ్య గారు అంట, దివ్యతో వెళ్ళి ఆలు కుర్మా చేయొచ్చు కదా అంటే, నాకు కాదు నువ్వు వెళ్ళి రేషన్ మేనేజర్ని అడుగు అని అంటారు. దివ్య గారు గొడవ పెట్టడానికి కాకపోతే నాగార్జున గారు సరైన పాయింట్ మాట్లాడారు. అక్కడ కెప్టెన్ ఇమాన్యువల్ కదా, లేదు ఇమాన్యువల్తో మాట్లాడుకో, కెప్టెన్ ఓకే అంటే అప్పుడు రేషన్ మేనేజర్ ఓకే అంటారు అన్నట్టు దివ్య గారు చెప్పుంటే బాగుండేది అన్న థాట్ ఈరోజే వచ్చిందనమాట. సో ఎక్కడో దివ్య గారు కూడా అట్లా ఏమంటారు పొల్లెగేయడానికే చెప్పినట్లు అనిపించింది. కానీ దివ్య గారి మాటలో కూడా పాయింట్ ఉంది. ఎందుకంటే నేను చూపిస్తా ఏమంటారు లెక్క సెట్ చేస్తా అన్నట్టు కళ్యాణ్ అంటాడంట. సో తనుజ విషయంలో ఆయన క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ఏవేవో జరిగాయో మరి గుర్తుకు రాలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని జరుగుతాయంట. అట్లాగా ఇప్పుడు ఈయన ఇప్పుడు అట్లా చేద్దామని అనుకుంటాడు. ఏంటంటే పాలు దొంగతనం చేయడం, షుగర్ దొంగతనం చేయడం ఇట్లా జరిగాయి. సో షుగర్ని తీసుకొచ్చి ఆ దొంగతనం చేసిన షుగర్ని తీసుకొచ్చి కెప్టెన్తో కూడా తినిపించారంట. తిన్నాక తెలిసిందంట. అదైతే ఫన్నీగానే వెళ్తుంది. ఇక్కడ తనుజ గారి విషయంలో చేసిందైతే ఆయన చెప్తాడు, అక్కడ నాకు ఆర్డర్ వేసినట్టు అనిపించదు.
అయినా చెప్పాలంటే చపాతీతో ఆలు కుర్మే కదండి బాగుంటుంది, రైస్తోనే కదా బెండకాయ వేపుడు బాగుంటుంది. నన్ను అడిగిన అదే చెప్తాను కదా. కానీ అయినా రేషన్ మేనేజర్ ఏం చెప్తే అదే వినాలంటే నాకు కూడా ఓకే, మరి ఇంకో ఆప్షన్ లేదేమో, హౌస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్లు అనిపించింది. అదైతే పెద్ద చెప్పుకోవాల్సిన టాపిక్ కాదు అది. అండ్ తర్వాత బర్నీ గారి దగ్గరికి, బర్నీ గారి విషయానికి వచ్చేసరికి సేఫ్ గేమ్ ఆడారు అని అంటారు. కష్టపడి ఓట్లు వేసి లోనికి వచ్చావు, ఇప్పుడు కూడా నీ గేమ్ని నువ్వు తీయకపోతే కష్టం అన్నట్లు చెప్తారు. ఎగ్జాక్ట్లీ అండి. మొన్న గేమ్లో డీజే కెప్టెన్ గేమ్లో కూడా ఆయన కొంత గ్యాప్ వచ్చింది కదా, టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే తనుజ గారి దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ ముగ్గురులో నేను కూడా ఉంటే ఫస్ట్ నేను, తర్వాత దివ్య, తర్వాత నువ్వు ఉంటావు, ఎందుకంటే దివ్య నా కోసం ఆడింది అని క్లారిటీగా ఇచ్చి దివ్య స్టేజ్ ఎక్కేస్తా ఈయన అయిపోయి ఉంటారు కదా. ఆయన ఊరికే స్టేజ్ ఎక్కకుండా మధ్యలో ఉంటూ సేఫ్ గేమ్ ఆడి ఇటు కాక అటు కాక ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారో అసలు అర్థమే కాలేదు. కానీ అయినా తనుజ గారికి అర్థమైపోయింది ఈయన ఎక్కడో అని. లాస్ట్లో కూడా ఆవిడ చాలా బాధపడుతుంది, ఎక్కడో హోప్ పెట్టుకున్నది ఆవిడ బర్నీ గారు ఎక్కితే బాగుండేది అని. కానీ ఆయన ఎక్కలేదు స్టేజ్ అనమాట. అది సేఫ్ గేమే, ఏదైనా సరే సేఫ్ గేమే. అండ్ ఇక్కడే ఈమెకి దివ్య గారికి కూడా వేస్తారు, నీకేమి విషయం తెలియదు ఆ థమ్స్అప్ టాస్క్లో, నువ్వు ఎందుకు దూరం మాట్లాడావు, నీకు తెలియనప్పుడు నువ్వు కామ్గా ఊరుకోవాలి కదా అన్నట్టు నాగార్జున గారు వేస్తారు. నేను వర్డ్ టు వర్డ్ పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు, ఏది మ్యాటర్ ఉందో అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే సుత్తి లేకుండా డైరెక్ట్ రివ్యూ అనేది నా ఛానల్లో ఉండాలని. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఎపిసోడ్ చూస్తారు, ఎపిసోడ్ చూసిన దానికి నేను మళ్ళీ చెప్పిన దానికి పెద్ద తేడా ఉండదు, అందుకే నేను జస్ట్ రివ్యూ ఇస్తున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ బర్నీ గారు అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఆ మాస్క్ తీయాలి, తీయకపోతే చాలా కష్టం. దివ్య గారు తన కోసం సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా దివ్యని ఆపట్లేదు. ఖచ్చితంగా చెప్పి ఆపుండొచ్చు, కానీ ఆయన గట్టిగా చెప్పట్లేదు. ఇక దివ్య గారు కూడా ఒక ఎమోషనల్ ట్రామాలా క్రియేట్ చేస్తున్నారు. అది కానీ ఎక్కువ అయితే బర్నీ గారి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, అదైతే రాసి పెట్టుకోండి. బర్నీ గారి గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదంటే అతను స్ట్రిక్ట్గా చెప్పాలి, ఏది ఉన్నా సరే అది తర్వాత గేమ్ దగ్గరికి వచ్చి గేమే అన్నట్టు ఉండాలి అని. మేబీ ఆయన కోసం దివ్య ఆడి గెలిపించిందన్న గ్రాటిట్యూడ్, ఆ గ్రేట్ఫుల్నెస్ తెలియదు బర్నీ గారు కూడా చెప్పలేకపోతున్నారు అనమాట. సెన్సిటివ్ అయిపోతున్నారు అక్కడ ఆ విషయానికి వచ్చేసరికి అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ తనుజ నామినేషన్ పాయింట్ ఆ రోజే అనుకున్నాం ఖచ్చితంగా నాగార్జున గారు వీడియో వేస్తే మాత్రం ఇక్కడ ఇమాన్యుయల్కి మైనస్ అని. ఇమాన్యుయల్ గారికి తనుజ గారి మీద కోపం ఏమేమి ఉన్నాయో అవి కాకుండా ఇది ఊరికినే తీసేది సిల్లీగా అనిపించింది. నామినేషన్ వేయాల్సిన పాయింట్ అయితే కాదు అది, ఫ్రాంక్లీ స్పీకింగ్. దట్టు ఆయన మర్చిపోయి ఆయన గుర్తులేక ఆయన కన్విన్స్ వీడియో చూపించాక కూడా ఆయన కొంచెం కవరప్ చేయడానికి ట్రై చేసిన తర్వాత మళ్ళీ కన్విన్స్ అవుతారు. కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అక్కడ ఇమాన్యుయల్ ఇట్లాగా ఓకే ఇచ్చేసాను చెయ్యి పేరు, నేను ఎక్కడున్నా ఉండగలుగుతాను, నాకు కొంచెం అన్న ఉన్నా పర్వాలేదు, కానీ అట్లా రాము వాళ్ళందరూ అట్లా కాదు, ఈ హౌస్ తరపున ఓనర్స్ టెనెంట్స్ తరపున ఆడడానికి ఒక స్ట్రాంగ్గా ఉండాలి, అది నేనే అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పిన మాటలు నాకే గుర్తున్నాయి, తనుజాకు కూడా ఖచ్చితంగా గుర్తే ఉండుంటాయి. కానీ ఆయన పాపం దొరికిపోయారు. ఇలాంటి సిల్లి మిస్టేక్స్ ఆయన చేసి ఉండకూడదు, ఎందుకంటే ఆయన గ్రాఫ్ చాలా బాగుంది, మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన గేమ్కి ఒక ఏమంటారు లార్జర్ స్కేల్లో ఆడియన్సెస్ కూడా ఇమాన్యుయల్కి మంచి ఫ్యాన్స్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో ఆయన విన్ అయ్యే ప్రాసెస్లో ఇలాంటి మిస్టేక్స్ ఆయనకి ఎక్కడో కిందకి లాగే ప్రయత్నం జరుగుతుంది అనమాట. ఇమాన్యుయల్ గారు అయితే ఇది చాలా గుర్తుంచుకోవాలి, అదైతే నిజం. అండ్ ఇంకా సంజన ఫుడ్ అండి, సంజన గారు ఆ రోజు గొడవ అవుతున్నప్పుడు తనుజ గారితో ఫుడ్ ఇట్లా ఇసురు వస్తారు కదా, చెప్తారు ఫుడ్ అలా ఇసాడో ఎందుకు అని, నువ్వు కూడా ఏం చెప్పలేదు కన్విన్స్ చేయలేదు అన్నట్టు ఇమాన్యుయల్ గారిని అంటారు. ఇమాన్యుయల్ అయినా ఏం చేస్తారు అక్కడ ఆవిడ విసిగిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ విషయంలో తనుజ గారి తప్పు. ఇంకా ఆవిడ విసుగేసి చిరాకేసి ప్లేట్ పక్కకు పెట్టి వచ్చేస్తారనమాట. ఒక గెడిట అడగకుండా వేసుకోవడం కూడా సంజన గారు తప్పే. అక్కడ తనుజ గారు వేసినప్పుడు చూసుకోలే, ఈవిడ వేసుకున్నప్పుడు ఈవిడ అడిగి వేసుకోలేదు. ఎక్కడో ఒక 80% తనుజ గారు తప్పు అయితే ఇంకో 20% సంజన గారు తప్పు కూడా ఉంది. అండ్ ఇమాన్యుయల్ కన్విన్స్ చేశాడు పాపం, ఆయనదైతే ఈ విషయం తప్పు లేదు, కన్విన్స్ చేశాడు, కానీ ఆమె రాదు తినదు అనమాట ఒక అంతటా. సో ఈ విషయానికి వచ్చేసరికి పిచ్చ క్లారిటీ ఉంది, అది తనుజ గారిది తప్పు అని. సాయి నిఖిల్ అసలు ఎక్కడ ఉన్నారు కనిపించట్లేదు అని అంటారు, నిజమేనండి, సాయి నిఖిల్ అసలు కనిపించట్లేదు. సాయి ఏదో అక్కడో ఇక్కడో మన డాన్స్ కొంచెం బాగా చేశాడు, చెప్పాలంటే పొగడాలి ఈ విషయం అయితే, ఇచ్చి పడేశాడు, అదరగొట్టేశాడు. అండ్ నిఖిల్ అయితే ఆ నామినేషన్ పాయింట్లో ఒక్కసారి హీట్ ఎక్కిపోయి మళ్ళీ ఒక్కసారి ఇట్లా గ్రాఫ్ స్లో అయిపోయింది, మళ్ళీ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా హై అయ్యి మళ్ళీ ఇలా లో అయింది. టాస్క్లు అప్పుడు తప్ప ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా అని ఫరకే లేదనమాట, వాళ్ళ చుట్టూ అసలు ఏం జరగట్లేదు అన్న రేంజ్లో ఉంటుంది. అట్లీస్ట్ గౌరవ్ ఈజ్ ఫార్ బెటర్,
గౌరవ్ కనిపిస్తున్నాడు. ఇందాక నాగార్జున గారు కూడా ఇంకా గేమ్ పెంచాలి అని చెప్తారే కానీ నువ్వు అసలు కనిపించట్లేదు గౌరవ్ అని అయితే ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే గౌరవ్ తన పాయింట్స్ పెడుతున్నాడు, తన థాట్ ప్రాసెస్ పెడుతున్నాడు. తనుజ వస్తే పీస్ ఉండదు, దివ్య వస్తే పర్వాలేదు గొడవ అయినప్పటికీ అన్న క్లారిటీతో ఉన్నాడు గౌరవ్. సో అది తప్పే లేదు అసలు. అండ్ కనిపించాలి నిజంగా గౌరవ్, నిఖిల్, సాయి ఈ ముగ్గురు గేమ్ కూడా ఇంకా బాగా కనిపించాలి. అదైతే కనిపించట్లేదు. మేబీ వీళ్ళు ముందు నుంచి ఉండేసరికి వీళ్ళకి ఎక్కువ స్కోప్ వస్తుంది, వాళ్ళకి అంత ర్యాపో లేకపోయేసరికి స్కోప్ దొరకట్లేదు అని అనిపించింది. లేదా వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో, సరే వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తున్నారో తెలియదు. కానీ ఇట్స్ హై టైమ్. ఎవ్రీ వీక్ గేమ్ టఫ్ అవబోతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఇంట్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్లోనే అనిపించింది. అండ్ తర్వాత డీమన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ పొగుడతారు, చాలా బాగా ఆడు, బీస్ట్లా గేమ్ ఆడు, కానీ బీస్ట్లా బిహేవ్ చేసావని. అదే మన అర్జున్ రెడ్డి రేంజ్లో ఇట్లా రీతు కానీ తోసారు కదా, ఆ విషయం గురించి. ఎల్లో కట్ట రెడ్ కార్డు మనం రివ్యూలో అనుకున్నాం కదా, ఆయన గేట్లు ఓపెన్ చేసి బ్యాగులు సర్ది పంపించేయమంటారు. రీతు గారు సూపర్ అండి ఈ విషయంలోని. స్టాండ్ తీసుకొని సార్ నా వల్లే సార్, నా ఆయన ఆ ఉద్దేశంతో చేయలేదు, నన్ను ఆపాలని ఉద్దేశంతో చెయ్యి ఇట్లా పెట్టాడే కానీ నన్ను తొయ్యాలని కాదు అని రీతు గారు అసలు నా దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయారండి. మొన్న మాధు గారు అన్ని మాట్లాడినప్పుడు కూడా ఆయన స్టాండ్ తీసుకోలేదు, కానీ రీతు గారు మాత్రం డిమాండ్ పవన్ అంటున్నప్పుడు వచ్చి వెంటనే నించుని స్టాండ్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉందో అది సూపర్ అండి. అది వాళ్ళిద్దరి బాండ్ నెగిటివ్ ఏమంటారు, ఫేకా జెన్యూనా అది తెలియదు, కానీ రీతు గారు మాత్రం దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతలా ఆవిడ స్టాండ్ తీసుకుంటుంది. కానీ మొన్న మాధవ్ గారు అన్ని మాటలు అన్నప్పటికీ కూడా నాకు ఆవిడ క్లోజ్గా ఉంటున్నారు, నాతో ఏం లేదు ఆవిడకి, నేను ఎలా వెళ్ళి మాట్లాడతానని చెప్పి పక్కకి వెళ్ళాడే కానీ ఆయన గురించి ఆలోచించుకొని రీతు గారు మాత్రం లేదు, అయ్యో నా వల్ల తను వెళ్ళిపోతాడని చెప్పి తను వచ్చి స్టాండ్ తీసుకుని నాగార్జున గారు బతిమాలింది చూడండి. ఎక్కడికో వెళ్ళిపోయిందండి రీతు గారి గ్రాఫ్ అసలు సూపర్ అండి. పాపం ఆవిడ చేసిన తప్పులు అన్నీ ఎక్కడో పక్కకి వెళ్ళిపోయాయి. ఈ రోజు జరిగిన సీన్తో ఆవిడ గ్రాఫ్ వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే నాగార్జున గారు కూడా ఇదే పాయింట్ తీస్తారు, చూసావా నీ కోసం తీసుకొని స్టాండ్ తీసుకొని నించుంది ప్రతిసారి, మరి నువ్వేం చేసావు, అందుకే అన్హెల్దీ బాండ్ అన్నా మాధవ్ గారి మీద నాకు ఇప్పుడు కోపం లేదు, మీది అన్హెల్దీ బాండే కదా నీ ప్రొజెక్ట్ అయ్యింది అన్నట్టు నాగార్జున గారు కూడా అంటారనమాట. ఈ దెబ్బతోనే డిమాండ్ పవన్కి లైట్లు ఎలాగాలి, స్టాండ్ తీసుకోవాలి చెయ్యాలి అని. సూపర్ అండి. ఈరోజు అయితే రీతు గారు మామూలుగా కాదు ఓ రేంజ్లో ఎదిగిపోయారని చెప్పాలి గేమ్ విషయానికి వచ్చేసరికి. సో మొత్తానికి అట్లా డిమాండ్ పవన్ని మోకాల మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిస్తారన్నమాట రీతుకి, ఆడియన్స్కి కూడా. ఎందుకంటే ఈ షో ఎంత ప్రెస్టీజియస్ షో, అట్లా చెయ్యకూడదు, అదొక మార్క్ కింద ఉంటుంది అన్నట్టు చెప్తారు. అది నిజమే. ఇంత కష్టపడి ఇంత షో పెట్టినప్పుడు ఒక్క నెగిటివ్ రివ్యూ వచ్చి నెక్స్ట్ టైం కంటెస్టెంట్స్ రావడానికి కూడా ఇట్లాంటివి జరిగితే అది కూడా మైనసే కదా. ఈ విషయంలో అయితే నాకు ఇక్కడ మన బిగ్ బాస్ చాలా నచ్చుద్దండి. కంపారిటివ్లీ వేరే షోలో నేను చూస్తుంటున్నాను కదా, అట్లా కాదనమాట. ఇక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు. మన తెలుగులో నాకు టాలీవుడ్ సైడ్ నాకు నచ్చింది అదే అనమాట. అండ్ ఇక్కడికైతే మొత్తానికి డిమాండ్ పవన్ రీతుకి సారీ చెప్తారు, కానీ మోకాల మీద పడి సారీ చెప్పాల్సినంత అవసరం అయితే లేదు అనిపించింది. కానీ ఆయన ఏదైనా అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉండకూడదు, అర్జున్ రెడ్డిలా బిహేవియర్ ఉండకూడదు కాబట్టి చేయించాలని అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఎంతైనా సరే అది ఒక లైన్ దాటినట్టే అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. దట్ ఈస్ గుడ్. అండ్ ఈ గ్యాప్లో బ్రేక్లోని ఈ లోపల వెళ్ళిపోయి దివ్య భరణి గారు ఒక డిషన్ జరుగుద్ది, మీరు మాట్లాడకండి, నాకు నచ్చిన వాళ్ళు మాట్లాడితే నేను అలానే తీసుకోలేను, అది ఇది అరవకండి అని చెప్పి అంటే దివ్య ఏమిటో అండి ఆవిడ బాధ ఆవిడేందో అర్థమే కావట్లేదు. అసలు దివ్య గారు ఇట్లా భరణి గారి విషయానికి వచ్చేసరికి ఇంతలా ఎందుకు అయిపోతున్నారో అర్థం అవ్వట్లేదు. అది ఏంటో ఆవిడకే తెలియాలి అసలు. ఈ లోపల ఒక ఆడియన్స్ కూడా అంటారు, భరణి గారు డిమాండ్ పవన్లో ఏం చేయాలని అంటే ఫస్ట్ టైం కదా సార్ వదిలేయండి సార్ అని అంటే, అదిగో మీరు ఇంకా మాస్క్ తీయలేదు అంటే భరణి గారు ఇన్నర్ ఎక్స్ప్రెషన్ నాకు అనిపించిందండి, ఈవిడెవరో బాబు ఇలా తగులుకున్నారు ఇట్లా అంటున్నారు ఏంటి అని. చెప్పాలంటే ఆయన మాస్క్ తీయాలంటారు, సేఫ్ గేమ్ ఆడకూడదు, అదైతే నిజం. మాస్క్ అయితే ఈ విషయంలో ఎవరైనా అదే అంటారు. ఇంకొకటి ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ కూడా నాకు బాగా నచ్చేదండి. డిమాండ్ పవన్ వెళ్ళిపోవాలి అన్న దాంట్లో చేతులు ఎత్తండి అని అంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తరు. ఏదో మెప్పు కోసం, జనాల మెప్పు కోసం కానీ, నేను నిజాయితీగా ఉన్నట్లు షోకేసింగ్ చేసుకోవాలని, నేను తోపు అన్నట్లు ఎవ్వరు లేరండి. ఈసారి అయితే సూపర్ అండి, చాలా బాగున్నారు హౌస్ మేట్స్ అందరూ. అంటే ఇదంతా కాదు, బయటికి పంపించాల్సిందంత అయితే కాదు అని ప్రతి ఒక్కరు డిస్కషన్ లేకుండా ఆన్ ద స్పాట్ ఎవరు చేతులు ఎత్తలేదు. అదైతే సూపర్. కళ్యాణ్ కానీ సంజన కానీ అందరిని అడుగుతారు,
చాలా బాగుంది ఈరోజు అయితే. నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే బెస్ట్ ఎపిసోడ్ అని చెప్తాను. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరు ఇట్లా యూనిటీగా ఉన్నారు. ఒకరికి ఒక విషయానికి జడ్జిమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని. ఈవెన్ ఇమాన్యుల్ అడిగినప్పుడు కూడా హౌస్ హార్మోని ఇప్పటికొచ్చి ఇతని వల్ల అయితే డిస్టర్బ్ అవ్వలేదు అని అంటారు. అది కూడా నిజం. డిమాండ్ పవన్ పాపం ఆ కిచెన్లోనే ఉండి ఆ చపాతీ పిండిని పిండుతూ పావుతూ తర్వాత కూరలు కట్ చేస్తూ పాపం కిచెన్కి అంకితం అయిపోయారు. ఆయన ఎంత బయట ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి కుకింగ్ వీడియోలు పెడితే మాత్రం ఇక్కడికి వచ్చాక ఆయన కిచెన్కి అంకితం అయిపోయారండి. చూడాలనుంది. అతను కాకుండా ఇంకెవరైనా ఆ చెఫ్ పొజిషన్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. చూడాలి మరి ఈ వారం కూడా ఆయనే కాబట్టి ఏం చేయాలి. మేబీ ఇంకోళ్ళు ఎవరైనా చేస్తే తినగలరో లేరు, అది పాయింటే. ఇంత కష్టపడి తినే టైంకి అది బాగాలేదంటే బిస్కెటే కదా ఇంకా. సో మొత్తం డిమాండ్ పవన్ అట్లా సాల్వ్ అవుతుంది ఇష్యూ. ఆయన మళ్ళీ హౌస్లోనే ఉండడానికి అగ్రీ అవుతారు. రీతు కూడా ఓకే అనుకుంటారు. అక్కడితో అయిపోద్ది. తర్వాత ఒక ఏవి చూపించారండి రాము గారిది అరాచకం. నవ్వి ఏమంటారు పడిపోయాం అనమాట. ఆ రేంజ్లో నవ్వు వచ్చింది. తనుజ గారు ఎక్కడైనా జరుగుతుంటే మధ్యలో వచ్చి కూర్చుంటాడు అది ఇది అంటే ఏదో అనుకున్నాం, కానీ ఆ ఎడిటర్ గారు ఎవరైతే ఉన్నారో తనుజ రైట్ అని ప్రూవ్ చేయడానికి ఏవి చేసినట్టు అనిపించింది. బట్ ఆన్ అ ఫన్నీ నోట్ చాలా బాగుంది. ఏవి కడుపారా నవ్వుకోవచ్చు. ఎవరైనా మిస్ అయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. అట్లీస్ట్ రాము గారి ఎపిసోడ్ కోసం అయితే మిస్ అవ్వకండి. అండ్ ఈ ఏవి వల్ల రాము గారికి చాలా ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే రాము గారు ఉన్నారా లేదా అనే టైంలో ఆయన ఒక్కసారి లేపడానికి ఏవి వేశారో అని అనిపించింది నా దృష్టిలో అయితే. మీకు కూడా అది అనిపిస్తే కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడతారంట, చాలా టైం పడుతుందంట, అందుకని ఈరోజు మాట్లాడలేదు. అండ్ ఈరోజు ఎవరిని సేవ్ చేయలేదు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి హెల్ప్ అవుద్దో లేదో తెలియదు, కానీ సంజన గారికి హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి అందరికీ హెల్ప్ అయ్యేటట్లే మాట్లాడారు. కళ్యాణ్ గారితో ఎట్లా ప్రవర్తించకూడదు, సంజన గారితో ఎలా ఉండకూడదు, అండ్ తర్వాత ఇమాన్యువల్కి నామినేట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని నామినేట్ చేయమని. రాము గారు అయితే అసలు ఉండాలా లేదని మనిషికి ఏవి వేసి ఇట్లా లేపే చూడండి గ్రాఫ్ని. అబ్బా సూపర్, చాలా హెల్ప్ అవుతుంది ఈరోజు ఏమంటారు ఎపిసోడ్ అయితే. డీమన్ పవన్కి కూడా ఆయన అయితే ప్రాణం పెట్టి ఆడుతున్నాడండి గేమ్స్. ఇట్లానే ఆడితే ఆయన టాప్ 5లో ఉండడం గ్యారంటీ. ఇంకా ఇప్పటికొచ్చి నేను ఎవరు టాప్ 5లో ఉంటారు అనాలిసిస్ చేయలేదు. ఇంకా ఫ్యామిలీ వీక్ అన్నీ అయ్యాక చేద్దామని వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే చాలా ఎర్లీ టు డిసైడ్ అని అనిపించింది. మహా అయితే 1, 2, 3 వరకు మనం డిసైడ్ చేయొచ్చు, కానీ తర్వాత ఎవరు ఉంటారు అనేది మనకు తెలియదు. కాబట్టి 1 to 5 వరకు ఎవరు ఉంటారు అనేది అనాలిసిస్ వీడియో నేను పెడతా. బట్ దిస్ ఈజ్ నాట్ ది టైమ్ అని చెప్పి నేను ఊరుకున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు నామినేట్ అవుతారు, ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో తెలియదు. నాకు తెలియగానే నేను ఖచ్చితంగా నా ఛానల్లో పెడతాను అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై రివ్యూస్. థ్యాంక్ యూ.